సో మళ్ళీ కొత్త న్యూస్లో వచ్చిన న్యూస్ ప్రకారం అయితే మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలోనూ పాత పింఛన్లు అనేది కొత్త న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే మనమైతే స్క్రీన్ పైన చూపిస్తున్నాం. సో ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లు అనేది 1-2 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. పింఛన్లు పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రానుందని ఈ నెలలోనూ పాత పింఛన్లే జమ చేయనున్నారు. సో తాము అధికారంలోకి వస్తే సాధారణ పింఛన్ 2016 నుంచి 4000 మరియు 3016 నుంచి 6000 పెంచుతామని అయితే కాంగ్రెస్ హామీ ఇచ్చే సంగతి తెలిసిందే. సో మరియు ఇప్పటి నుండే అమలవుతున్న దానికైతే కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడానికైతే ఛాన్స్ ఉందనేది చెప్పడం అయితే జరిగింది. సో మరియు ఫిబ్రవరిలో అయితే జనవరి పింఛన్, ఫిబ్రవరిలో పాత పింఛన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో మరియు ఫిబ్రవరి పింఛన్ కూడా మార్చిలో మనకైతే అదే పింఛన్లు పాత పద్ధతులు ఇవ్వడానికైతే ఛాన్స్ ఉంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మనమైతే న్యూస్లో చూసినట్టయితే మనకైతే పాత పింఛన్లు మరియు ఫిబ్రవరి కూడా మార్చిలో ఇస్తారు. సో మార్చ్ ఎండింగ్లోనైతే మనకైతే కొత్త పింఛన్లు ఇస్తారని అయితే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక అప్డేట్ అనేది రానున్న 15 రోజులలో రిలీజ్ చేస్తారు. సో దాని తర్వాత మార్చ్ ఎండింగ్లో కొత్త పింఛన్లు 2500 మరియు 6000, 4000 రూపాయలు అనేది వారి ఖాతాలో జమ చేయనుంటే చెప్పడం అయితే జరిగింది. సో లబ్ధిదారుల ఖాతాలో కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి వస్తాయి అనేది దానిపై అయితే మనకైతే మార్చ్ ఎండింగ్ వరకల్లా వారికైతే కొత్త పింఛన్లు అయితే అర్హులు అయిన వారికి అయితే కొత్త పింఛన్లు మార్చ్ ఎండింగ్లోగానైతే వస్తాయని అయితే మనమైతే చెప్పచ్చు. సో దాని మీద ఇంకనైతే కీలక అప్డేట్ అనేది రాలేదు. ఒకవేళ వచ్చినా అది మార్చ్ ఎండింగ్ నుంచే ఇస్తారనేది చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఇటువంటి ఫాస్ట్ న్యూస్ కోసం. థ్యాంక్ యూ గైస్.